ప్రైజ్ ద లార్డ్. యవనస్తులకు వచ్చే ఆలోచన ఏంటంటే, నేను పాపంలో ఉన్నాను కదా, చాలా వ్యసనంలో ఉన్నాను కదా, త్రాగుడి జీవితంలో ఉన్నాను కదా, పలానా పాపం నేను విడిచిపెట్టలేదు కదా, ఇలాంటి పాపాలతో నేను దేవుని సన్నిధికి ఎలా వస్తాను, ఎలా కూర్చుంటాను అక్కడికి వచ్చి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత నేను దేవుని సన్నిధికి వస్తానులే, ఇవన్నీ వదిలేసిన తర్వాత, ఇవన్నీ నాలో నుంచి తీసేసుకున్న రోజు నేను దేవుని సన్నిధికి వస్తాలే అనుకుంటూ ఉంటారు. కాబట్టి నీ యొక్క శక్తితో నీవు బాహ్యంగా నువ్వు అలంకరించుకోగలవేమో కానీ అంతరంగాన్ని మాత్రం, హృదయాన్ని మాత్రం నీ యొక్క శక్తితో దాన్ని మంచిని నువ్వు చేసుకోలేవు. దానిని, ఆ హృదయాన్ని నీవు అలంకరించుకోలేవు. బికాస్ వెన్ వీ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్టర్ వెన్ వీ ఓపెన్ యువర్ హార్ట్, గాడ్ విల్ గో ఇన్ టు యువర్ హార్ట్ అండ్ డెకరేట్ యువర్ హార్ట్, క్యారెక్టర్, మైండ్ సెట్ ఎక్సెట్రా. బికాస్ గాడ్ కేమ్ ఫర్ సిన్నర్స్ బట్ నాట్ ఫర్ ద రైట్యస్నెస్. దేవుడు పాపల కోసం వచ్చారు కానీ నీతిమంతుల కోసం ఆయన రాలేదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నీ యొక్క శక్తితో నీ యొక్క హృదయాన్ని నీవు మంచిగా అలంకరణ నువ్వు చేసుకోలేవు. ఎప్పుడైతే దేవుని మాట నీ హృదయంలోకి వెళ్తుందో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క బలంతో నువ్వు స్టాండర్డ్గా నువ్వు ఖచ్చితంగా నిలబడగలుగుతావు. కాబట్టి కుడివైపున ఉన్న దొంగను మనం చూస్తూ ఉంటే ఆయన దేవుని యొక్క మాట ద్వారానే మొట్టమొదటిగా దేవుడి సిలువలో పలికారు, ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఆ యొక్క మాట ద్వారా తన యొక్క హృదయము మారింది. దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి. వెళ్ళిన రోజుని, వెళ్ళిన క్షణాన్ని మనలో గొప్ప మార్పు వస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్తామో, ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని మనం తెరుస్తామో, వెంటనే దేవుడు, మనం తెరవటమే దేవునికి ముఖ్యం. మన యొక్క హృదయాలు తెరిచి మనసారా మనం ఎప్పుడైతే ఆ మాటలు లోపలికి మనం వింటూ ఉంటామో, ఆ మాటలు చెప్తున్న మాటలు, దేవుని యొక్క మాటలు మనం వింటున్నామో, దేవుడు వెళ్ళి మన హృదయాన్ని అలంకరిస్తూ ఉంటారు. మనకి దేవునికి ఏ లక్షణాలు కావాలో, దేవునికి ఏ లక్షణాలు మనలో ఉండటం ఇష్టమో ఆ లక్షణాలతో దేవుడు మనల్ని తీర్చిదిద్దుతారు. గాడ్ బ్లెస్ యూ.